వాహన మిత్ర పథకం అక్టోబర్ 1న 15,000 జమ, దరఖాస్తులు ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 నుండి 26 ఆర్థిక సంవత్సరానికి వాహన మిత్ర పథకం కింద ఆటో, టాక్సీ మరియు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి డ్రైవర్కు 15,000 సహాయం అక్టోబర్ 1, 2025న నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. కొత్త లబ్ధిదారులు సెప్టెంబర్ 17 నుండి 19 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఈ పథకం కింద లబ్ధి పొందిన వారు ఒకసారి తమ పేరు సచివాలయం జాబితాలో ఉందో లేదో తనిఖీ చేసుకోవాలి. పాత వారికి కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ పథకానికి సొంతంగా ఆటో, టాక్సీ కలిగి దానిని నడుపుతున్న డ్రైవర్లు మాత్రమే అర్హులు. వాహనం ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయి ఉండాలి మరియు సరైన పత్రాలు కలిగి ఉండాలి. బీపీఎల్ లేదా తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు మరియు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. కుటుంబంలో ఒకే వాహనానికి ఈ ప్రయోజనం వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు లేదా పన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అనర్హులు. విద్యుత్ వినియోగం 300 యూనిట్లలోపు మరియు భూమి పరిమితి తడి భూమి 3 ఎకరాలు లేదా పొడి భూమి 10 ఎకరాల లోపు ఉండాలి. ఈ పథకం కింద అర్హుల తుది జాబితా సెప్టెంబర్ 24న సిద్ధం అవుతుంది. ఆ తర్వాత నిధులు అక్టోబర్ 1న లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయబడతాయి. మరిన్ని వివరాలకు లేదా దరఖాస్తుకు అభ్యర్థులు తమ గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించవచ్చు.